ఏపీలో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. గంటలు రోజులు తరబడి ఎదురుచూస్తున్న యూరియా దొరకని పరిస్థితి నెలకొంది. కూటమి పాలనలో యూరియా అందక రైతులు యుద్ధాలు చేయాల్సిన దుస్థితి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్న కర్షకుల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. దీనికి కూటమి నేతల నిర్లక్ష్యమే కారణమని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. గంటలు రోజులు తరబడి ఎదురు చూస్తున్న యూరియా దొరకని పరిస్థితి నెలకొంది. కూటమి పాలనలో యూరియా అందక రైతులు యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్న కర్షకుల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. దీనికి కూటమి నేతల నిర్లక్ష్యమే కారణమని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం PSCS వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఉదయం నుంచే యూరియా కోసం రైతన్నలు బారులు తీరారు. రోజుల తరబడి క్యూ లైన్లో ఎదురు చూస్తున్న ఎరువులు మాత్రం అందడం లేదని రైతులు కార్యాలయంలోకి దూసుకువెళ్లి టీడీపీ నాయకులతో వాదనకు దిగారు. దీంతో PSCS ఆవరణం గందరగోళంగా మారింది. వచ్చున్నాం ఇక్కడ కానీ అందరూ లైన్లో ఉంటున్నారా కానీ వాళ్ళు అందరూ పెద్దవాళ్ళ రైతులు మేము ఉన్నామంటే కాసేపు నిలబడగలం కానీ వాళ్ళు నిలబడలేకపోతున్నారు. చూడండి నాకు చాలా మంది కూర్చొని ఉన్నారు. వీళ్ళందరూ కలుతిరి పడిపోతే వాళ్ళ సమస్యలు ఎవరు పరిష్కరిస్తారో మేము అనుకుంటున్నాం. కానీ ఈరోజు గుంట దొరకాలనుకుంటే బయట కొనుక్కుందాం అనుకుంటే యూరియా 500-400 రేట్లు ఉన్నాయి. ఇక్కడ టైం ప్రకారంగా ఇవ్వట్లేదు, ఏది ఇవ్వట్లేదు. కానీ వ్యవసాయం చూస్తే అలాగే భూమిలోనే ఉంది. బ్లాక్ మార్కెట్ కూడా నడుస్తుంది. కానీ రైతు అనేవాడికి గుండె రావట్లేదు. కానీ రాజకీయ నాయకుడికి మట్టుగా ఇంటిలంట గుండె వెళ్తుంది. కానీ మాకు రైతుకైతే ఆధార్ కార్డు తర్వాత పాస్బుక్ తాలూకా 1P కావాలంటున్నారు. మరి వాళ్ళకి ఎలాగెళ్తుందని మేము అడుగుతున్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యుగంధర్ మనకు అందిస్తారు. యుగంధర్, డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడాను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నియోజకవర్గం గజపతి నగరం హెడ్ క్వార్టర్ లో దృశ్యాలు ఇవి. నిన్ననే గజపతి నగరం ఎమ్మెల్యేగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరంలో ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసి సరిపడా యూరియా ఉంది, ఎక్కడ కూడా కొరత లేదు అని చెప్పి నిన్న స్పష్టమైనటువంటిగా మీడియాకి చెప్పడం జరిగింది. ఆ చెప్పిన కొద్ది గంటల్లోనే, అంటే నిన్న సాయంత్రం చెప్పారు, ఈ రోజు తెల్లవారు చూస్తే ఆయన సొంత నియోజకవర్గం హెడ్ క్వార్టర్ లోనే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది, అన్నదాతల ఆవేదన, ఆక్రందన, ఆక్రోషం ఎలా ఉంది అనేది అర్థమవుతోంది. ఇదే ప్రాంతంలో కొద్దిసేపటి క్రితం కొట్లాట కూడా జరిగినటువంటి పరిస్థితి, పోలీసుల మీద కూడా తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ కావాల్సినటువంటి యూరియా దాదాపు 800 మంది రైతులు యూరియా కోసం అక్కడికి చేరుకున్నారు. గజపతి నగరమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల మండలాల వాళ్ళు కూడాను, అది మెయిన్ మండల హెడ్ క్వార్టర్ కాబట్టి, కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ కాబట్టి రైతులందరూ అక్కడికి చేరుకున్నారు. వాళ్ళకి ఇప్పటికే రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడాను, వ్యవసాయ సిబ్బంది అంతా కూడాను వీళ్ళకి కూపన్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. కూపన్లతో పాటు ఆధార్ కార్డు 1B కూడా వీళ్ళు తీసుకువెళ్లి అక్కడ సబ్మిట్ చేస్తున్నటువంటి, ఒక ఎకరాకి కనీసం ఒక బస్తా యూరియా అయినా కావాలని అడుగుతుంటే అంత ఇవ్వలేనటువంటి పరిస్థితి. 4-5 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు కూడా ఒక యూరియా బస్తా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు యూరియా దొరుకుద్దా దొరకదా అని వేకుజాము నుండి క్యూ లైన్ లో నిల్చున్నటువంటి అన్నదాతలందరూ కూడాను ఆందోళనతో, ఆవేదనతోటి నిద్రాహారాలు మానేసి, టిఫిన్స్ మానేసి కూడా నిలబడినటువంటి పరిస్థితి కనిపిస్తుంటే, కూటమికి చెందినటువంటి నాయకులు నేరుగా PSCS కార్యాలయాలకు వెళ్లి ఎరువులు తీసుకుపోతున్నటువంటి దృశ్యాలు వీళ్ళ కళ్ళెదుటే కనిపిస్తున్నటువంటి, వీళ్ళు తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా పోలీసుల మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరంతా ఏం చేస్తున్నారు? ఒకవైపు మేము క్యూ లైన్ లో గంటల కొద్ది నిలబడితే వాళ్ళంతా కూడా ఎరువులు ఆటోల మీద తీసుకుపోతున్నారు, మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారని తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ PSCS అనేది ఒక గందరగోళ వాతావరణం కనిపిస్తుంది. దీన్ని ఇప్పుడే ఈ ఆందోళన అంతటినీ కూడా సద్దుమణిగించినప్పటికీ కూడా
ఆవేదన కోపం అయితే మాత్రం తగ్గినటువంటి పరిస్థితి అయితే లేదు. ఈ పరిస్థితి ఒక్క విజయనగరం జిల్లా గజపతినగరంలో కాదు, మిగతా చోట్ల కూడా అదే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మేము ఎరువులు సరఫరా చేయండి, ఎందుకంటే చాలని ఎరువులు ఇస్తున్నారు. ఈ ఎరువులు మేము రైతులకు సర్ది చెప్పి ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఏదైతే మార్క్ సెడ్, పిఎస్సిఎస్, డిసిఎంఎస్ ఉన్నాయో, మార్కెటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయో వాళ్ళ ద్వారా మాత్రమే ఎరువులు విక్రయించుకోండి, మేము కేవలం రైతుకి 1B10 ఆధార్ కార్డు కూపన్లు మాత్రమే ఇస్తామని చెప్పడం జరిగింది. దీంతో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండేటప్పుడు రైతు భరోసా కేంద్రాల వద్ద నేరుగా ఎరువులు చేరేవి, అక్కడి నుంచే డిస్పాచ్ చేయొచ్చింది. ఇప్పుడు మాత్రం అలా కాకుండా మండల కేంద్రానికి ఒక పిఎస్సిఎస్ ఉంటుంది, లేదంటే 2-3 మండలాలకు కలిపి ఒక డిసిఎంఎస్ ఉంటుంది, లేదంటే ప్రైవేట్ వ్యాపారస్తులు ఉంటారు. కానీ ఇక్కడ ప్రైవేట్ వ్యాపారస్తులకి యూరియా అయితే 400-500 రూపాయలకు పైబడి అమ్మకాలు జరుగుతున్నటువంటి బ్లాక్ మార్కెట్ లో పిఎస్సిఎస్ దగ్గర 250-270 రూపాయలకి ఇస్తున్నప్పటికీ కూడా ఎరువులు దొరకనటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపు సెప్టెంబర్ నెలాఖరుకు వచ్చేసింది. ఖరీఫ్ సీజన్ లో మంచి మిడ్ ఖరీఫ్ సీజన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ పొట్ట దశలో వరి పంట అంతా కూడా ఉంది. మరికొద్ది రోజుల్లో అంటే మరో 10 రోజుల్లో పొట్ట అంతా కూడా పువ్వు ఈనేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు యూరియా కొరత రావటం వల్ల సరిగా ఈల్డింగ్ రానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో రైతుల్లోనైతే మాత్రం ఆగ్రహం కట్టలు పెంచుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ గంధర్. ఏపీలో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. గంటలు రోజుల తరబడి ఎదురు చూస్తున్న యూరియా దొరకని పరిస్థితి నెలకొంది. కూటమి పాలనలో యూరియా అందక రైతులు యుద్ధాలు చేయాల్సిన దుస్థితి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్న కర్షకుల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. దీనికి కూటమి నేతల నిర్లక్ష్యమే కారణమని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం పిఎస్సిఎస్ వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఉదయం నుంచే యూరియా కోసం రైతన్నలు బారులు తీరారు. రోజుల తరబడి క్యూలైన్లో ఎదురు చూస్తున్నా ఎరువులు మాత్రం అందించడం లేదని రైతులు కార్యాలయంలోకి దూసుకు వెళ్లి టీడీపీ నాయకులతో వాదనకు దిగారు. దీంతో పిఎస్సిఎస్ ఆవరణం గందరగోళంగా మారింది.